హే గైస్ నేనైతే ఈరోజు అయితే ర్యాండమ్ అయితే నేను సిఎస్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. మావాడైతే గ్రాండ్ మాస్టర్ ఉన్నాడు, చూసిండు కదా ఇండియా ఫ్యాన్ టాప్ 50 ఉంటాడు అనమాట. సరే మళ్ళీ ఆపోజిట్ ఎవరు వచ్చి చూసే లోపు అయితే తెలుగులో వచ్చారు అనమాట. తెలుగు మన యూట్యూబర్ ఉన్నాడు కదా ఎస్ఆర్బి అని చెప్పేసి ఆ అయితే వచ్చేసిన అనమాట. ఐ థింక్ సో నాకు తెలిసినంత వరకు ఆయనకు 1 మిలియన్ అయితే ఉండొచ్చు అనమాట యూట్యూబ్ లో. మీరేమనుకుంటున్నారు, వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తారా వీడియో చూడకుండా కామెంట్ చేసేసాను అనమాట. పక్క నాకు తెలిసిందే కదా ఓరియన్ నడవాలంటే బోన్ ఫేర్ కావాలి. నాకు బోన్ ఫేర్ లేకపోతే అసలు గేమ్ ఆడబుద్ధి కూడా కాదనమాట. నాకైతే హెచ్పీ లేకుండా పర్వాలేదు కానీ ఈపీ మాత్రం పక్కా ఉండాలి. అప్పుడైతే నేను క్రేజీ క్లచ్ అయితే తీస్తాను అనమాట. గైస్ నాకైతే కామెంట్ సెక్షన్ లేకపోతే నా వాయిస్ ఎట్లుందని చెప్పేసి, లేకపోతే నా వాయిస్ అయితే కంటిన్యూ చేయాలా లేకపోతే వాయిస్ పెట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తా. మీరైతే కామెంట్లో అయితే చెప్పండి. ఒకవేళ పర్లేదు వాయిస్ బాగానే ఉంది అంటే నేనైతే దీంట్లోనే కంటిన్యూ అయిపోతా ప్రతి వీడియో. ఈ రోజు నేనైతే డైలీ అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే ఇంకా ట్రై చేస్తా పక్క. మీరైతే పక్క చూడాలి, సపోర్ట్ మాత్రం సూపర్. ఇక్కడైతే పాప ఉంది, దీనికి 1 ట్యాప్ కొడతాము. అరే మిస్ అయిపోయింది, అరే మళ్ళీ మిస్ అయిపోయింది. నేను లోడ్ చేసుకుందాం గన్ అయితే చూద్దాం. ముఖంగా వేసుకుని పోతుంది అక్కడ పాప అయితే. అరే ఎందుకురా బాడీలు మంచి హెడ్ కొడదాం అనుకుంటే అరే కొట్టకుండా ఇదాన్ని హెడ్ కొడతాం. మా టీమర్స్ అయితే ఊకొట్టలేరు బ్రో, యూట్యూబర్ అని చెప్పగానే కొట్టేస్తూనే ఉన్నారు. మనకైతే ఛాన్స్ కూడా ఇస్తలేరు అనమాట. మనం అయితే చూసుకోవచ్చు గుడ్ల మీద అయితే ప్యూర్ రెడ్ పడిపోయింది, ప్యూర్ అంటే ప్యూర్ గా. ఆ బ్రో మాత్రం అనుకుంటాడు ఎవడరా బాబు ఎట్లా కొట్టిన గుండె మీద అని చెప్పేసి. ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఎస్ఆర్బి అయితే సున్నా మన అయితే ఒక్కటి లేకలేకైతే ఫస్ట్ రౌండ్ అయితే గెలిచినాం అనమాట. సెకండ్ రౌండ్ ఏమైతుంది అనమాట. నాకైతే కొంచెం తీట ఎక్కువ కాబట్టి నేను అయితే డెజర్టిగల్ తీస్తాను. డెజర్టిగల్ తీసి బోన్ ఫైర్ కూడా లేదు, బోన్ ఫైర్ కూడా వేసేసుకుంటా ఫస్ట్. చెప్పినా కదా బోన్ ఫైర్ లేకపోతే మనకు ఆట రాదు. ఆట వస్తేనేమో లైక్ ఎట్లా బోన్ ఫైర్ ఓరియన్ అయితే అలవాటు అయిపోయింది. నేను 3 years నుంచి ఓరియనే వాడుతున్నా తెలుసా. మీరు ఏమని అనుకోండి కానీ ఫ్రీ ఫైర్ లో బెస్ట్ క్యారెక్టర్ అంటే నీకు ఓరియనే. ఎందుకంటే లైక్ నీకు జోన్ నుంచి కాపాడుతుంది, గ్రాండ్ నుంచి కాపాడుతుంది, ఎనిమిస్ కొడుతుంటే హిట్ చేసినా కానీ నీకు ఏం డ్యామేజ్ పడదు. మన అంత బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు నా ప్రజెంట్ అయితే. లేకపోతే మీరు కూడా అనుకోవచ్చు ఓరియన్ కొంతమంది లైక్ బాటగాలు వాడతారని చెప్పేసి, కానీ డిమిట్రీ అయితే ఘోరంగా అయితే ఉండదు. ఇది అయితే క్లచ్ 1v3 1v4 క్లచ్ అయితే ఈజీ అంటే ఈజీ తీయొచ్చు ఓరియన్తో. ఎందుకంటే ఒకటి కొట్టి వేయచ్చు. మీకు నెక్స్ట్ టైం నుంచి ఎట్లాంటి వీడియోలు కావాలైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి అనమాట. నేను అది పక్క ట్రై చేస్తాను వీడియోలు. మీరు ఏ కామెంట్ సెక్షన్ లో పెడితే అట్లాంటివి చేస్తాను. గోల్డ్ దండుడైన వీడియోలు ఉంటాయి కదా, 1v4 గేమ్ ప్లే, సోలో వర్సెస్ స్క్వాడ్ అట్లా ఆడాలా, లేకపోతే 4v4 విత్ ఏదైనా యూట్యూబర్ స్క్వాడ్తో ఆడాలా, ఏదో ఒకటి అయితే చేయండి, నేను చేస్తాను. ఇక్కడైతే చూసుకోవచ్చు మన వాళ్ళు అయితే ఆవుతులే అనమాట. వీళ్ళే కొట్టేస్తారు, నాకు ఛాన్స్ కూడా ఇస్తలేరు. పోదాం ఇక్కడ కిందికి. ఇక్కడ కూడా నా ముంగలైతే పోతుంది అబ్బా 95 అంట. అది ఎందుకురా, నేను ఏదో షో కొట్టడానికి అయితే తెచ్చాటు 1 ట్యాప్ ఆడదాం అనుకుంటే మొత్తం బాడీలు కూడా చంపేస్తున్నాను అందరినీ. చి ఆ బ్రో ఏమనుకుంటాడో ఏమో. నేనైతే లైక్ ఎట్లా అంటే 1 ట్యాప్ కొట్టి అయితే లైక్ ఫిదా చేద్దాం అనుకుంటున్నా, కానీ ఏ బాడీలో పడుతున్నాయి. ఇచ్చా ఎందుకు ఫోన్ అయితే ఇంత ల్యాగ్ అయిపోతుంది ఘోరంగా. చూడండి గైస్ నా ప్రాబ్లం చూడండి, ఎవరికి చెప్పుకోవాలి. ఐఫోన్ ఉన్నా కానీ నాకు ఇంతగానో ల్యాగ్ అయిందంటే అర్థం చేసుకోండి. ఇది మళ్ళీ గేమ్ ఆడుతున్నప్పుడు కాదు, గేమ్ అయిపోయిన తర్వాత అంట రికార్డింగ్ చేస్తున్నట్టు. అప్పుడు ఐఫోన్ అనుకుంటారా, ఇది చెత్త ఫోన్ అనుకుంటారా. నెక్స్ట్ టైం నుంచి నేనైతే కొత్త ఫోన్ అయితే తీసుకొని ట్రై చేస్తాను ఓ ఫ్యూ డేస్లో. చెప్పండి గైస్ ఏ ఫోన్ అయితే బాగుంటుంది, ఏ ఫోన్ అయితే బాగుంటుంది, ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నాకైతే ఫోన్లో కూడా లిటరల్లీ తెలియదు. మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను ఏదైతే నేర్చుకుంటా. ఇక్కడైతే మాటలోనే చూసుకోవచ్చు మన స్కోర్ అయితే 2 వాళ్ళైతే 0. ఇక్కడైతే మనం చూద్దాం. ఈ రౌండ్లో మాత్రం నేను చెప్తున్నా డ్యామ్ షూర్ 1 ట్యాప్ కూడా ట్రై చేస్తాను పక్కా. ఎందుకంటే మొత్తం బాడీ గన్లా కాడేస్తాం మరి. అబ్బాబాబా ఏమన్నా పడ్డా హెడ్ షాట్. అసలు మోకోలు ఎట్లా కనిపిస్తున్నాయో. అమ్మాయి నాకు కిల్ అయితే ఫుల్ కిల్ వచ్చేసింది. అరే కొడదాం 1 ట్యాప్. అబ్బాబాబా ఏమన్నా పడ్డదా. లైక్ ఆ షార్ట్ కొడతాం చూసి ఆ పిల్ల మాత్రం ఇట్లా ఎగిరి పడ్డది ఎవరో కానీ. ఫుల్ కిల్ వేసుకున్నాం రా బాబు, మళ్ళీ రివైవ్ చేసి నాకు ప్రాబ్లం అయిపోతుంది. మా వాడైతే నేను లాస్ట్ కిల్ నేను కొడతాను అయితే అన్నాడు అనమాట. నేను అందుకే తిరుగుతున్నా, అక్కడిక్కడ తిరుగుతున్నా. తిరిగేటప్పుడు వాడైతే సడన్గా నాకు అయిపోయి చచ్చిపోయినాడు కూడా. కొడదాం ఎట్లనే పోయి ఒక 1 ట్యాప్ కొడదాం. సరిపోయింది రా బాబు, ఆమె దించి పడేసింది అటెంప్ట్ ఎంతోనే అనుకుంటా. మీరైతే చూసుకోవచ్చు మాది 3 వాళ్ళ 0. ఈ టైంలో అయితే నేను టీమప్ చేయడానికి ట్రై చేసినా కానీ వాళ్ళు అయితే చేయలేరు. వాళ్ళ కోసం ఇలా ఉండి ఎట్లన్నా మా వాడు టీమప్ చేద్దామంటే ఏమన్నాడు like అకౌంట్లు బ్యాన్ అయిపోతాయినా, ఇది సస్పెండ్ అయిపోతాయి అని చేయొద్దు అని చెప్పేసి అనమాట. అందుకే నేను అయితే చేయనీకి ట్రై చేయలేను. 2-3 సార్లు అయితే కూర్చొని లేచినా వాళ్ళకి అయితే అర్థం కాలేదన్నమాట. వాళ్ళ టీంలో అయితే పెద్ద ప్రో ప్లేయర్స్ ఉన్నారంట, గర్ల్స్ ఉన్నారనమాట. మా టీంలో కూడా గర్ల్ ఉంది, కానీ వాళ్ళు కొంచెం పోటీ ఇచ్చుంటే బాగుంటుండే. లైక్ వీడియో అయితే లాంగ్ వస్తుండే అనమాట. సో మళ్ళీ ఏంటంటే 3-0 అయిపోయింది, డామినేషన్ అయిపోయింది 1 దిక్కే ఒక దిక్కు. ఈ రౌండ్ కూడా మనం అయితే డైరెక్ట్గాతో ఆడడానికి ట్రై చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. MP40 పట్టుకుంటే అబ్బాబ్బా MP40 మ్యాక్స్ ఫ్యూచర్గా ఎట్లుందో పట్టుకొని తిరుగుతుంటే ఏమనుందా. మీరు కూడా గైస్ ఈ టాప్అప్ చేయకండి. మీరు టాప్అప్ చేయకుండా ఎట్లా అంటే అకౌంట్ కొనేసుకోండి, బెస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఒక గన్ను మ్యాక్స్ చేసిన తర్వాత నీకు అరే 177 అంట. అరే గుడ్ల మీద అరే ఏమన్నా వాడా షార్ట్. అరే మోకో అంటే షాట్ మ్యాన్ వచ్చే కళ్ళు నాకు అయిపోయిందంట. సరిపోయింది రా బాబు, ఇంకెంతకు నేను గేమ్ ఆడి. ఇక్కడైతే చూసుకోవచ్చు ఎవరికి కానీ సూపర్ హెడ్ షాట్ పడ్డది. అమ్మ హెడ్ షాట్ కొట్టుండాలి నా తర్వాత మీరు వేరేవాడు ఎవడైనా హెడ్ షాట్ అయితే టీమప్ చేద్దాం. ఎస్ఆర్బి ఒక్కడే అబ్బా ఇది ఎవరో కానీ కొట్టేసింది రా బాబు ఈ పిల్ల. నేను అప్పుడు కొలుగుతూనే ఉన్నా, అరే టీమప్ రా ఒక్కడే ఉన్నాడు కదా 1v4 కొట్టలేడు కదా, నేను ఉన్నానని చెప్తే కొట్టేసింది ఏం చేయలేం. కానీ ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూసినట్టే నీకు నచ్చే ఉంటుంది. నీకైతే కొంచెం అయితే టైం పాస్ మాట్లాడతాను నేనైతే. ఈ వీడియోకి 500 likes కంప్లీట్ కాగానే బయోలో అయితే నీకైతే లైక్ కామెంట్ సెక్షన్లో అయితే నీకు రిడింగ్ కోడ్ పెట్టేస్తా, ఒక 40 రూపీస్ ఏమో పెట్టేస్తా. లైక్ అదే అంత అమౌంట్ లేవు, ఉన్న కాడికైతే ఒక చిన్న రిడింగ్ కోడ్ పెట్టి ట్రై చేస్తే అయితే బ్యాక్గ్రౌండ్ గేమ్ ప్లే చూసుకోవచ్చు. అసలు నేను గేమ్ ప్లే టైం పాస్ పెట్టినది, మీరు అయితే సీరియస్గా చూసుకోకండి. మీరు చెప్పండి గైస్ నా వాయిస్ ఎట్లా ఉంది, నా వాయిస్ ఓకే కదా, మీకైతే ప్రాబ్లం లేదు కదా నా వాయిస్తోని.
క్లారిటీ చెప్పండి. వాయిస్ ఉంటే ప్రాబ్లం ఉంది చెప్పేసి నేను వాయిస్ చేంజర్ అనేది ట్రై చేస్తా, లేకపోతే 1v4 లైక్ వితౌట్ వాయిస్ అని కూడా పెట్టేస్తాను అనమాట. నాకేం ప్రాబ్లం లేదు. అయితే ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను పక్కన అయితే ట్రై చేస్తాను మీకు ఇవ్వడానికి. అట్లాంటి వీడియోస్ అయితే చెప్పండి, లైక్ నాకు కొన్ని సజెషన్స్ చేయనమాట కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే కొత్త కంటెంట్ క్రియేట్ అని కదా, మీ అంతా మాకు తెలియదు. మీరైతే అందరి ఛానల్ చూస్తారు, చూసిన తర్వాత మీకు మిస్టేక్స్ ఉన్నాయి, ఏ మిస్టేక్స్ ఉన్నాయి ఈజీగా అర్థమైపోతాయి. ఒకవేళ నాకు కంటెంట్ నచ్చింది అనుకో పక్క ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఫాలో అన్నాను, సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఏదైనా చేసేయండి, మీ ఇష్టం. మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే నాకు కావాలి వస్తాం. ఎందుకంటే నేను కూడా రీసెంట్గా అయితే 100K కొట్టేదాన్ని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే అదొక నా డ్రీమ్ అనమాట. లిటరల్లీ ఒక 6 monthsలో అయితే 100K కంప్లీట్ చేయాలని చెప్పి గట్టి గోల్ అయితే పెట్టుకున్నా. మీ సపోర్ట్ ఇచ్చారనుకో ఎంత పని కాదు. మీరు జస్ట్ ఏం చేయక్కర్లేదు, రోజుకో 10 minutes అయితే నాకు ఇస్తే చాలన్నమాట. నేనైతే మీరు ఫన్ అన్న చేస్తా, లైక్ గేమ్లతో మై మరిపిస్తా. మీకు ఏం కావాలంటే అది చేస్తా, ఏం తక్కువ కావాలని చూసుకుంటా. మీకు గిల్డ్ క్రియేట్ చేస్తా, పెద్ద యూట్యూబర్స్తో ఆడిపిస్తా, ప్రతి ఒక్కటి చేస్తాను అనమాట మీకోసం. ఎందుకంటే లైక్ మీరు మా వాళ్ళు అంతే. మీరు ఎవరికి ఎవరైనా వచ్చినా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను పక్క రిప్లై చేస్తాను ప్రతి ఒక్కరికి. ఏదో సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి కాదు, ఫాలోవర్స్ ఉన్నారని కాదు, నేను ప్రతి ఒక్క ఫాలోవర్తో ఉందాం అనుకుంటున్నాను అంతే. కానీ నా ఫ్రెండ్ లిస్ట్ ఉండదు కదా ప్లేస్. మీకోసం గిల్డ్ క్రియేట్ చేస్తాను, అన్ని క్రియేట్ చేస్తాను. నాతో 100% గ్యారంటీ. చరణ్ ప్లేస్ అని కొట్టండి, ఇన్స్టాగ్రామ్లో అయితే నా ఛానల్ అయితే వస్తుంది అనమాట. ఫాలో కొట్టుకోవడం అడుగుతలేను, జస్ట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, సెన్సిటివిటీలో కానీ ఏదైనా కానీ. నేనైతే పక్క అందరు ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇస్తాను అనమాట. ఈ వీడియో లాస్ట్ దాకా చూసినాం అనుకో, నీకు నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నేనైతే కొత్త కంటెంట్ క్రియేటర్ని, కొన్ని రోజులలో అయితే నేనైతే ఒక పెద్ద క్రియేటర్ అయితే అని చెప్పి నాకు నమ్మకం ఉంది. అలా చేస్తారని చెప్పి మీ నమ్మకం కూడా నాకు లైక్ మీరు చేస్తారని చెప్పి పక్క నాకు అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే మీ లవ్ అండ్ సపోర్ట్ ఈ మధ్యకాలంలో అయితే మామూలుగా లేదనమాట. నేను చెప్పింది ఏంటంటే చాలు, నువ్వు ప్రో ప్లేయర్ ట్రిప్స్ కానీ ఏం ట్రిప్ అయితే 1v4 1v3 క్లిక్స్లో ఈజీ తీసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ నా గేమ్ ప్లే చూస్తున్నట్టున్నావు, మూమెంట్ చూసినావు కదా ఎట్లుందో. ఈ గేమ్ ప్లేతో నీకైతే చాలా మంది చాలా మందితో రియాక్షన్ కూడా తీసుకున్నాను. ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో కూడా అనుకో, లేక ఏంద్రా సోది చెప్తుంది అనుకో, ఏమన్నా చెప్పుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే ఫరక్ కూడా పడదు. ఒకవేళ నా ఫాలోవర్స్ అయితే ఏం చేయక్కర్లేదనమాట. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా. బాయ్ గాయ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.